450 కోట్లతో హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సింగపూర్కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ప్రకటించింది. సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు బృందం భేటీలో కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్లో 1 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక ఐటీ పార్క్ను అభివృద్ధి చేయనుంది గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ కంపెనీ క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్. బిజినెస్ హబ్ గా హైదరాబాద్ వృద్ధిని చేయడంలో క్యాపిటల్ ల్యాండ్ భాగస్వామ్యం కానుంది. ఈ కొత్త ప్రాజెక్టు ప్రీమియం సౌకర్యాలను కోరుకునే గ్లోబల్ క్యాపిటబిలిటీ సెంటర్స్, బ్లూ చిప్ కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్ను తీర్చనుంది. కంపెనీ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సాంకేతిక హబ్ గా హైదరాబాద్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది మైలురాలుగా మారుతుందన్నారు. 450 కోట్లతో హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సింగపూర్కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ప్రకటించింది. సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం భేటీలో కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్లో 1 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక ఐటీ పార్కును అభివృద్ధి చేయనుంది గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ కంపెనీ క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్. బిజినెస్ హబ్ గా హైదరాబాద్ వృద్ధిని చేయడంలో క్యాపిటల్ ల్యాండ్ భాగస్వామ్యం కానుంది. ఈ కొత్త ప్రాజెక్టు ప్రీమియం సౌకర్యాలను కోరుకునే గ్లోబల్ క్యాపిటబిలిటీ సెంటర్స్, బ్లూ చిప్ కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్ను తీర్చనుంది. కంపెనీ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సాంకేతిక హబ్ గా హైదరాబాద్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, ఐటీ పార్క్ ఏర్పాటుపై ఎంఓయూ డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం మరొక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. క్యాపిటల్ ల్యాండ్ అనే సంస్థ 450 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లో 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ అడుగుల ఒక ఐటీ పార్క్ను డెవలప్ చేసేందుకు ఒక అంగీకారం కోరింది. కొద్దిసేపటి క్రితం ఆ వివరాలు రైజింగ్ తెలంగాణ టీం రిలీజ్ చేసింది. ముఖ్యంగా 3-4 రోజుల పాటు సింగపూర్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్లో ఇవాళ ఎండ్ టూర్, అంటే ఇవాళ లాస్ట్ టూర్ ఉంది. రేపటి నుంచి ఇదే టీం దావోస్ పర్యటనకు వెళ్తోంది. అంటే గత దావోస్ పర్యటనలో 40,253 కోట్ల ఒప్పందాలను, అదేవిధంగా పెట్టుబడులు తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం ఈసారి దావోస్ టూర్లో రెట్టింపు పెట్టుబడులు తేవాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇందులో భాగంగా నిన్న, మొన్న, ఇవాళ 3 రోజుల్లో 3 కీలక ఒప్పందాలు కుదిరినాయి. నిన్న 3,500 కోట్లతో ఒక ఒప్పందం కుదిరింది. డాటా ఆధారిత సెంటర్కి అదొక ఒప్పందం కుదిరింది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 400 కోట్ల పెట్టుబడితో ఒక ల్యాండ్ క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ అనే సంస్థ 450 కోట్ల పెట్టుబడితో ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారాన్ని తెలిపింది. 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ల ఒక ఐటీ కంపెనీని ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఈ మేరకి ఒప్పంద పత్రాలను అక్కడి ప్రభుత్వం, ఇక్కడి ప్రభుత్వం కూడా ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా కుదుర్చుకున్నాయి. నిన్న ఒక ఒప్పందం, ఇవాళ ఒక ఒప్పందం, మొన్న కూడా స్కిల్ యూనివర్సిటీ కోసం ఒక కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే 3 రోజుల పాటు 3-4 ఒప్పందాలను రైజింగ్ తెలంగాణ టీం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక రేపటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన దావోస్లో కొనసాగబోతుంది. దావోస్లో కూడా ఈసారి గత పర్యటన కంటే ఈసారి ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని కూడా ఒక ఎక్స్పెక్టేషన్తో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 40,232 కోట్ల పెట్టుబడులు గతంలో 18 ప్రాజెక్టులు వచ్చినాయి. 18 ప్రాజెక్టులో 17 ప్రాజెక్టులను ఇప్పటికే 17 ప్రాజెక్టుల పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయని ప్రభుత్వం ఇప్పటికి తెలిపింది. ఇందులో 10 పనులు చాలా సీరియస్గా వేగవంతం అవుతున్నాయని చెప్తుంది. అయితే ఈసారి అంటే గత పర్యటనలో ఏవైతే ఒప్పందాలు కుదిరినాయో ఆ పెట్టుబడుల అంశాలు, వాటి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని కూడా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో ఆ వివరాలు తెలియపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే సీజన్లో గత ఏడాది ఇక్కడికి వస్తే 18 ప్రాజెక్టులతో మేము తెలంగాణకు వెళ్ళాం. తెలంగాణలో 17 ప్రాజెక్టులు ప్రారంభించినాం. 10కి పైగా ప్రాజెక్టులు చాలా సీరియస్గా చాలా సీరియస్ ఎండింగ్ దశలో ఉన్నాయి. మరిన్ని పెట్టుబడులు వస్తే తెలంగాణకి మరింత అనుకూలమైన అవకాశం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం ఈసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో తెలిపే అవకాశం ఉంది. అయితే గత పెట్టుబడులు ఎట్లా ఉన్నాయి, ఈసారి ఎన్ని వస్తాయని కూడా పెద్ద ఎత్తున చర్చకైతే దారితీస్తుంది. ఎందుకంటే తెలంగాణలో గతంతో పోలిస్తే తెలంగాణలో ప్రాజెక్టులకి కానీ తర్వాత కంపెనీల రాక కానీ అనుకూలం ఇవాళ తెలంగాణలో ఉంది. పెట్టుబడులకు అనువైన స్థలంగా హైదరాబాద్ విరాజిల్లుతుంది. ఒక భౌగోళిక పరిస్థితులు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. అన్నీ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు పెద్ద ఎత్తున డెవలప్ అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి ఫ్యూచర్ సిటీకి చాలా
ప్రయారిటీగా ఇస్తున్న నేపథ్యంలో వస్తున్న పెట్టుబడులన్నీ కూడా ఫ్యూచర్ సిటీ వైపు మళ్లిస్తున్న క్రమంలో ఈసారి కూడా దావోస్ నుంచి పెట్టుబడులను చాలా సీరియస్గా ఎక్స్పెక్టేషన్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సో మొత్తానికైతే సింగపూర్లో ఇప్పటికీ 4 ఒప్పందాలైనాయి. కొద్దిసేపటి క్రితం 450 కోట్ల ఒప్పందాలు అదొక కీలకమైన మైలురాయిగా ప్రభుత్వం చెబుతుంది. సో మొత్తంగా కూడా సింగపూర్లో 4 ఒప్పందాలు, ఇక దావోస్లో రేపటి నుంచి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. చంద్రిక.